మైనర్ బాలిక పైన అఘాయిత్యానికి ఒడిగట్టిన పాస్టర్ హూసన్ననైతే గంటల వ్యవధిలోనే ఏలూరు జిల్లా ఎస్పీ శివప్రతాప్ కిషోర్ అయితే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించే ఇటు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసి 9వ తారీఖున అయితే 6:25 ఇటు నిందితుడు ఎవరైతే హూసన్న ఉన్నాడో ఎలియాస్ చవటపల్లి రాంబాబునైతే అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే తన మీద అయితే ఇటు ఫోక్సో కేసును కూడా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఇతర కఠిన సెక్షన్లు కూడా నమోదు చేశారు. దీనికి సంబంధించే ఇటు కామరవకోట మండలం కళ్ళచెరువు గ్రామానికి చెందిన ఇటు ఇమానియేలు ప్రార్థనా మందిరంలో ఇటు ఎవరైతే చవటపల్లి రాంబాబు ఉన్నాడో ఎలియాస్ హూసన్న 44 సంవత్సరాలు అక్కడ చర్చిని అయితే నిర్వహిస్తున్నాడు. దీనికి సంబంధించి తన చర్చికి వస్తున్న ఇటు మైనర్ బాలిక కుటుంబం ఎవరైతే ఉన్నారో ఇటు మైనర్ బాలిక సంబంధించి తన కుటుంబంలో ఎవరూ లేని సమయంలో తన తల్లిదండ్రులు లేని సమయంలో తన ఇంటిలోకి ప్రవేశించి తనను బలవంతంగా అఘాయిత్యానికి పాల్పడిన పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఇటు అఘాయిత్యం చేసిన తర్వాత ఎవరికైనా చెప్తే నేను చంపేస్తానని చెప్పి బెదిరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాగ అఘాయిత్యం చేసిన తర్వాత పలుమార్లుగా అయితే ఇటు లైంగిక దాడికి కూడా ఇటు ఎవరైతే చవటపల్లి రాంబాబు ఉన్నాడో దాడికి పాల్పడ్డాడని చెప్పి కూడా ఇటు బాలిక తరపు బంధువులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇటు బాలిక లేకపోవడంతో తనకు జ్వరం వచ్చిందని చెప్పి ఏదైతే గర్భ నిరోధక మాత్రలు ఉన్నాయో పలుమార్లు అధిక మోతాదులో కూడా వాడించి తనకి రక్తస్రావం అవడంతో ఇదంతా కూడా వెలుగులోకి వచ్చింది. అలాగే తను ఈ విషయాన్ని బయటికి ఎవరికైనా చెప్తే కూడా చంపేస్తానని బెదిరించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాగే ఆధ్యాత్మిక బోధనలు ఆత్మీయ బోధనలు చేసేవారి పట్ల ఇటు ఎవరైనా సరే ఇటు రూరల్ మండలాల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా జాగ్రత్త వహించాలని చెప్పి ఏలూరు జిల్లా ఎస్పీ అయితే చెప్పిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే నిందితుల మీద ఎవరైతే ఇలాంటి వాళ్ళ మీద ఇలాంటి హత్యాచారాలు చేయటం చాలా దారుణమని, అలాగే మైనర్ బాలికల పని చేసిన వారిపై కఠినంగా శిక్షిస్తాం, అలాగే కఠిన సెక్షన్లు వేసి ఫోక్సో సెక్షన్ వేసి కూడా ఇలాంటి వారి మీద కఠినంగా శిక్షిస్తామని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ పిల్లని అంత క్రితం టైఫాయిడ్ జ్వరం తగులుతుందండి. టైఫాయిడ్ జరుగుతుంటే టైఫాయిడ్ జ్వరం అని తీసుకెళ్ళాడు. నాకు చెప్పలేదు మా అక్క. ఆటో మీద తీసుకెళ్ళి ఇలా టైఫాయిడ్ జ్వరం అని కొన్ని రోజులు తిప్పారండి, ఒక వారం రోజుల పాటు. ఆ జ్వరం తగ్గి బ్లీడింగ్ మొదలైందండి. బ్లీడింగ్ మొదలయ్యి పాప ఇక మన సోయిలో ఉండలేదండి, పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి పడిపోతుంది. ఓవర్ బ్లీడింగ్ అయ్యి పడిపోతుందండి. పడిపోతుంటే నాకు డౌట్ వచ్చి నేను కానూరు మాధవి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే టెస్టులు చేసి స్కానింగ్ చేసి లోన పాపకి పొర్రబద్దలు అయిపోయి నరం చిట్లి గర్భం నుంచి వాపు వచ్చిందని చెప్పారండి. వాపు వచ్చిందని చెప్పాడు. మరి ఏం చేస్తే బాగుంటుందండి మేడం గారు అంటే ట్యాబ్లెట్లు ఇచ్చారండి వారం రోజులకి. ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నాము. తెల్లారి నైట్ వచ్చేసామని తీసుకుని నైటు పిల్లకి సడన్గా నీరసం వచ్చి పడిపోయిందండి. మళ్ళీ బ్లీడింగ్ అయిపోయి పడిపోతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకొచ్చామండి. ఇక్కడికి ఆయన నైట్ అంబులెన్స్ ఫోన్ చేసి హాస్పిటల్కి తీసుకొచ్చామండి. తీసుకొస్తే ఆ పాప అలాగే ఉందండి, బ్లీడింగ్ ఆగట్లేదండి. ఇలా డాక్టర్ అమ్మగారు అయితే ఇలాగ అన్నారండి, పెద్ద వ్యక్తి కలవడం వలన లోన పొర్రబద్దలు అయిపోయి నరం చిట్లి గర్భసంచి వాపు వచ్చింది అని చెప్పారండి. ఎవరైనా అడిగారండి ఇలా అని పాప చెప్పిందండి. ఇలా మా రాంబాబు నన్ను అంత బలవంతం చేశాడు అని చెప్పిందండి. బలవంతం చేశాడని చెప్పిందండి. చెప్పేప్పటికి మరి ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే చెప్తే కనుక నేను చచ్చిపోయి అది నేను చంపేసి నేను చనిపోతాను అని బెదిరించాడంటండి. బెదిరించడం వల్ల పాప చెప్పలేకపోయిందండి. అంత సీరియస్ కండిషన్లో తెచ్చుకుంది బెదిరిత్తం వలన. బాగా అలా చేశాడండి. బాగా క్రిటికల్గా ఉందండి, సీరియస్ అని చెప్పారండి. ఆ బ్లీడింగ్ ఆగట్లేదండి అసలు. ఆ సొల్యూషన్ ఏంటో చెప్పామండి. ఆయన అరెస్ట్ చేశారండి. అలా జరిగింది. రాంబాబు అండి, చవటపల్లి. 14 సంవత్సరాలు రన్నింగ్ అవుతుంది.